రెడీ. మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా ఆర్భాటంగా కాంగ్రెస్ పార్టీ ఆ రోజు మాట్లాడినటువంటి మాటలకు, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చేసే వ్యవహారాలకు ఎక్కడా కూడా పొంతర లేకుండా పోయింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా 1,00,00,000 కోట్ల రూపాయల కాళేశ్వరం అవినీతి జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 90 రోజుల లోపలే 1,00,00,000 కోట్లని జరిగినటువంటి కాళేశ్వరం అవినీతి మీద 90 రోజుల లోపల విచారణ పూర్తి చేస్తాం, దోషులను శిక్షిస్తాం, హవాలా ద్వారా విదేశాలకు తరలి వెళ్ళినటువంటి 1,000 కోట్ల రూపాయలను రప్పిస్తాం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 90 రోజులలో ఏం జరగలేదు. ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు. విచిత్రం ఏమి జరిగిందంటే, కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత, ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రే కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతిని బయట తీయడానికి. ఒక పక్క ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసిండ్రు, మరో పక్క మేడిగడ్డ, సుందిల్ల, అన్నారంలో కింద ఏవైతే అవి బుంగలు పడ్డాయో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఏమాత్రం సమాచారం లేకుండా, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకుండా ఒక కేసు మీద ఇన్వెస్టిగేషన్ ప్రారంభమైనప్పుడు దానికి సంబంధించినటువంటి కమిషన్ని అపాయింట్ చేసినప్పుడు అక్కడ రిపేర్లు కానీ లేదా దానికి సంబంధించినటువంటి ఆధారాలను చెడగొట్టడం అనేది ప్రథమ నేరం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూటిగా అడుగుతున్నాం, మీరు కమిషన్ వేసిన తర్వాత ఆ యొక్క 3 బారేజ్ల కింద పడ్డటువంటి బుంగలని సంబంధిత ఈఎన్సీ ఎందుకు చేయించిండు రిపేర్? ఆ గ్రోటింగ్ చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? ఎన్డీఏసీ చాలా తీవ్రంగా చెప్పింది, మీరు గ్రోటింగ్ చేయడం వల్ల మేము దానికి ఏదైనా ఒక సొల్యూషన్ కనుక్కుందామంటే కూడా ఆధారాలు లేకుండా చేసిండ్రు అని చాలా క్లియర్గా చెప్పింది. కాంగ్రెస్ పార్టీ మీద మేము మొదటి నుంచి కూడా అనుమానాలను వ్యక్తం చేసినాం. ఈ పార్టీ మాట్లాడేది ఒక మాట, తర్వాత చేసేది ఇంకో తీరని చెప్పి. 1,00,000 కోట్ల పైబడి అవినీతి జరిగిందని మీరు అన్నప్పుడు సిబిఐకి ఏమనిచ్చారు? మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ మీద విచారణ చెయ్యండి. ఆ బ్యారేజీలు 3 కలిపితే ఉన్నాయి 12,000 కోట్ల రూపాయలే. మిగతా దాదాపు 1,15,000, 1,20,000 కోట్ల రూపాయలు బయట ఉన్నాయి కదా. మీరే కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలే కాదు కదా. కాళేశ్వరం అంటే 1,000 కిలోమీటర్లని ఒక పక్క చెప్తారు, 10 బ్యారేజీలను ఇంకో పక్క చెప్తారు, 100 సబ్స్టేషన్లను ఇంకో పక్క చెప్తారు, 10 పంప్ హౌజులను ఇంకో పక్క చెప్తారు. ఏ విషయాలనైతే పూర్తిగా అవినీతి జరిగిందో ఆ విషయాలని సిబిఐ కనీసం టచ్ కూడా చేయలేనటువంటి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇచ్చింది. నిజంగా కాంగ్రెస్ పార్టీకి కాళేశ్వరంలో జరిగినటువంటి అవినీతి మీద విచారణ చెయ్యాలని ఏమాత్రం కూడా ఉన్నట్టు అనిపిస్తలేదు. కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ని కాపాడేటటువంటి ప్రయత్నంలో భాగంగానే సిబిఐకి ఇచ్చినటువంటి జీవోలో టర్మ్స్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏవైతే ఉంటాయో ఆ టీఓఆర్లో మిగతా విషయాలన్నీ ఎందుకు ఇంక్లూడ్ చేస్తలేరు? పంప్ హౌజ్లలో జరిగినటువంటి అవినీతి గురించి ఎందుకు ప్రస్తావించలేదు? టెండర్లు లేకుండా నామినేషన్ మీద ఇచ్చినటువంటి 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్ట్ మీద ఎందుకు టీఓఆర్లో మీరు ఇంక్లూడ్ చేయలేదు? పనులు చేసినటువంటి సంబంధిత కంపెనీల మీద చర్యలు తీసుకునే విధంగా టీఓఆర్లో మీరు ఎందుకు మెన్షన్ చేయలేదు? సిబిఐ ఏం చేస్తుంది ఆ జీవోతోని?
కేవలం కంకర సిమెంటు ఎంత వాడినరు ఏం వాడినరు ఆ లెక్కలు తప్పితే మిగతాది ఏం చేయగలుగుతుంది సిబిఐ? ఈ రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం, సిబిఐకి ఇచ్చినటువంటి మీ జీవోని వెంటనే సవరించుకోండి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్లో చాలా విషయాలు చేర్చాల్సినటువంటి అవసరం ఉంది. అసలు తుమ్మిడిహెట్టి నుండి కాళేశ్వరంకు మార్చాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, దానికి బాధ్యులు ఎవరు, వాటి మీద కూడా టీఓఆర్లో ఆ విషయాన్ని కూడా టీఓఆర్లో చేర్చాలా. 32-33 వేల కోట్లతో పూర్తి కావాల్సినటువంటి ప్రాణహిత చేవెళ్ళ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మిగతా ఇంకో 15-16 వేల కోట్లు ఖర్చు పెడితే పూర్తి ప్రాజెక్టుని 1,00,000 కోట్లు అవినీతికి పాల్పడడానికి కాళేశ్వరంకు ఏ రకంగా దాన్ని మార్చిండ్రో ఆ విషయం మీద కూడా మార్చిన వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలనే విధంగా టీఓఆర్లో మెన్షన్ జరగాల. కేవలం టీఓఆర్లో అక్కడ చేసినటువంటి జీవో 3 అంశాలు, మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం ఆ బరాజుల మీద నివేదిక. ఏం నివేదిక చేస్తారు దాంట్లో? ఏ దర్యాప్తు సంస్థనైనా కానీ మీకు ఏ ఏ విషయాల మీద ఎంక్వైరీ కావాలనో ఆ విషయాల మీద మాత్రమే ఎంక్వైరీ చేస్తారు. మీరు స్పెసిఫిక్గా కొన్ని విషయాల్ని మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అంటే దాని అర్థం మిగతా విషయాల జోలికి వెళ్ళద్దు, టెండర్లు లేకుండా కాంట్రాక్టర్లు ఇచ్చిన విషయానికి వెళ్ళద్దు, పంప్ హౌస్లో జరిగినటువంటి అవినీతికి సంబంధించిన విషయాల జోలికి వెళ్ళద్దు, 1000 కిలోమీటర్లు జరిగినటువంటి కాలువల విషయంలో అవినీతి జరిగింది దాంట్లో వెళ్ళద్దు. మరి దాంట్లో ఏం అవినీతి బయటకు వస్తుంది? ఎప్పుడైతే 1,40,000 కోట్ల రూపాయలు దాదాపు ఖర్చు అయినటువంటి కాళేశ్వరం అంతా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఈరోజు పూర్తిగా దెబ్బతీయడానికి కారణమైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రకంగా ఇచ్చినటువంటి జీవో సిబిఐకి ఏదైతే ఇచ్చిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఎంక్వైరీ చేస్తే దోషులకు శిక్షలు ఖరారు అయ్యే అవకాశాలు చాలా తక్కువ. దీంట్లో కూడా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మా చేతిలో ఏమీ లేదు, మేము సిబిఐకి ఇచ్చేసినాము, ఇదంతా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ మీద చర్యలు తీసుకుంటలేదు బీజేపీ, ఆ రకంగా మళ్ళీ రాజకీయంగా దుమ్మెత్తిపోసి రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలో భాగంగానే మిగతా విషయాలు టీఓఆర్లో మెన్షన్ చేయలేదు. మేము అందుకే ఈ విషయాలన్నిటి మీద కాళేశ్వరంలో జరిగినటువంటి ప్రతి అడుగడుగున అన్ని అవినీతి అంశాల మీద సిబిఐ విచారణ సీరియస్గా అన్ని కోణాల్లో జరపాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవో సవరణ జరగాల. ఆ జీవోలో సవరణ జరగకపోతే కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కైనట్టు 100% అనుమానం వస్తూ ఉన్నది. మేము మొదటి నుంచి కూడా చెప్పినాం, ఈ కాంగ్రెస్ పార్టీ జరిగినటువంటి అవినీతిని ఎట్టి పరిస్థితులలో బయటకు తీసుకురాలేదు. మేము చెప్పిన మొదట్లోనే వెంటనే మీరు సిబిఐకి ఇవ్వాలన్నాం. ఆధారాలన్నీ ధ్వంసమయ్యే వరకు, మిగతా విషయాలన్నీ కూడా దోషులకు చేరవేసే వరకు ఇంత కాలయాపన చేసి పరిమితమైనటువంటి అంశాల మీద మాత్రమే మీరు ఎంక్వైరీ చేయండి అనే విధంగా సిబిఐకి ఇచ్చినటువంటి విధానాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తున్నది. ఈ విషయం మీద ప్రభుత్వానికి ఒక 15 రోజులు సమయం ఇస్తున్నాం. ఈ సమయం లోపల ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకొని ఆ టీఓఆర్లో మిగతా విషయాలన్నీ జోడించకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు ద్వారా ఈ ప్రభుత్వానికి డైరెక్షన్ ఇచ్చే విధంగా మేము త్వరలో సుప్రీంకోర్టు కూడా వెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకేనా? థ్యాంక్ యూ. చెప్పినాం, అక్కడ కూడా చెప్పినాం. జియో అప్పుడు ఇవ్వలే కదా, కేవలం చర్చ జరిగింది. జియో మొన్న వచ్చే కదా, చర్చలో మేము చాలా స్పష్టంగా చెప్పినాం టీఆర్లో ఏమేమి మెన్షన్ చేయాలి. 1,50,000 కోట్ల అవినీతి జరిగిందన్నప్పుడు కేవలం 14-15 వేల కోట్ల రూపాయల 3 బరాజుల మీదనే ఎంక్వైరీ అనేది మీరు దాంట్లో కమిషన్లో ప్రస్తావించారు.
కమిషన్ని కూడా పరిమితమైనటువంటి అంశాల మీదనే కమిషన్ని మీరు రిక్వెస్ట్ చేసిండ్రు. ఆ రకంగా కాకుండా ఏ దర్యాప్తు సంస్థనైనా అన్ని విషయాల మీద కాళేశ్వరం మొదలు నుంచి కాళేశ్వరం స్థల మార్పిడి నుంచి మొదలైతే నిధుల దుర్వినియోగం దాకా దాదాపు 14-15 అంశాల మీద టీఓఆర్లో మెన్షన్ చేయాలా, దర్యాప్తు సంస్థలని ఆ రకంగా అడగాల. అప్పుడే ప్రభుత్వ చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉన్నట్టు నిరూపితం అవుతుంది. లేకుంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ కలిసిపోయిందనేది అది నిజమవుతుంది అని చెప్పినాం. మేము అన్నమాటనే ఈరోజు నిజమైంది. ఏం లేదు, ఎక్కడ అసంతృప్తి లేదు. భారతీయ జనతా పార్టీ థ్యాంక్ యూ అన్న. నేను కేవలం కాళేశ్వరం సబ్జెక్టు మీద మాట్లాడుతున్నా. కాళేశ్వరం 1,40,000 కోట్ల అవినీతి అని కాంగ్రెస్ పార్టీ అనేక సందర్భాలలో ఈనాటి ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మల్కాజ్గిరి ఎంపీగా చాలా సందర్భాల్లో మాట్లాడారు. దాంట్లో జరిగినటువంటి అవినీతి అంతా బయటకు రావాలంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద మొత్తం ఎంక్వైరీ అడగాలి కదా. 3 బ్యారేజీల మీద నువ్వు ఎంక్వైరీ అడిగితే దాంట్లో కంకర్ సిమెంట్ తప్పితే మిగతా విషయాలు నీకు ఎక్కడ ఏం తెలుస్తాయి? అవినీతి 1,40,000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఒక పక్క అంటున్నప్పుడు కేవలం 12-13 వేల కోట్ల రూపాయల ఖర్చుకు సంబంధించిన విషయం మీద ఎంక్వైరీ చేయమన్నప్పుడు మిగతా దాదాపు 1,20,000 కోట్ల సంగతి ఏంటిది? ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జరిగినటువంటి అవినీతి మీద మొత్తం మీద సిబిఐని ఎంక్వైరీ చేయమని ఉండరు కదా. సిబిఐకి ఎందుకు మీరు పరిమితులు పెట్టినరు? సిబిఐకి పరిమితులు ఎందుకు పెట్టారు? దాంట్లో ఉన్నటువంటి మతలబేమి? ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఏ విషయం అయితే ఎంక్వైరీ అడుగుతారో ఆ విషయం మీదనే ఎంక్వైరీ చేస్తుంది, మిగతా విషయాల జోలికి వెళ్ళదు. ప్రభుత్వం చేసినటువంటి తప్పులు ఎన్ని ఉన్నాయంటే, ఒక పక్క కమిషన్ వేసిన తర్వాత ఎన్డీఎస్ఏ రాకముందే ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ మిగతా వాళ్ళు ఎవరితో చేసిండో ఎట్లా చేసిండో తెలియదు, బొంగలు పట్టినటువంటి దాంట్లో అంతా కూడా గ్రోటింగ్ చేయించిండు, ఆధారాలన్నీ కూడా కొట్టిండు. అతను అవసరం ఏమొచ్చింది? అసలు ప్రభుత్వంకు సంబంధం ఉన్నదా లేదా? ప్రభుత్వమే చేయించిందా? ప్రభుత్వమే కనుక చేయిస్తే బరాబర్ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ని కాపాడుతందుకే ఈ పనులన్నీ చేసింది అన్నట్టు అనుమానాలు వస్తూ ఉన్నాయి. ఆ విషయం నా పరిధి కాదు, సిబిఐకి సంబంధించినటువంటి. నేను అడిగేది ఏంటి అంటే, సిబిఐ ఎంక్వైరీ రాష్ట్ర ప్రభుత్వం కోరినప్పుడు టీఓఆర్లో మిగతా అంశాలను ఎందుకు మెన్షన్ చేయలేదు? ఎక్కడనైతే అవినీతి జరిగిందో, రికవరీ అయ్యేటటువంటి డబ్బు అవకాశం ఉన్నదో, విదేశాలకు తరలి వెళ్ళినటువంటి హవాలా సొమ్ము ఉన్నదో చాలా విషయాల మీద అడగాలి కదా. అసలు మిగతా అంశాలను ఎందుకు ప్రస్తావించలేదు రాష్ట్ర ప్రభుత్వం జీవోలో? కేవలం పరిమితమైనటువంటి 3 అంశాలను ఎందుకు ప్రస్తావించింది? దాంట్లో కంకర్ సిమెంట్ తప్పితే ఇంకా మిగతాది ఏం తెలుస్తుంది? అందుకే ప్రభుత్వ చిత్తశుద్ధి నిరూపించుకోవాలంటే ఆ జీవో సవరణ జరగాల, టీఓఆర్లో ఇంకొక 16 అంశాలని మెన్షన్ చేయాలా. థ్యాంక్ యూ. ప్రాసెస్ ఇక్కడ ప్రభుత్వం ఉత్తరం రాసిన తర్వాత వాళ్లకు కావలసినటువంటి సమాచారాన్ని అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మిగతా సమాచారం అంతా కూడా సిబిఐకి షేర్ చేయాలి. కేవలం ఒక జీవో మాత్రమే ఇచ్చేసి 3 ప్రాజెక్టుల పేర్లు మాత్రం చెప్పేస్తే ఇన్వెస్టిగేషన్ ముందుకు పోదు. చాలా విషయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాల్సిన అవసరం అవుతుంది. అంతకన్నా ముందు మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే మిగతా 16 అంశాలని దాంట్లో జోడించాలి. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నప్పుడు 12 నుంచి 14,000 కోట్ల
సంబంధించినటువంటి విషయంలో మాత్రమే ఎంక్వైరీ జరిగితే 14,000 కోట్ల ఎంక్వైరీ చేసి 1,00,000 కోట్ల అవినీతిని ఎట్లా ప్రూవ్ చేస్తారు? 1,40,000 కోట్ల ప్రాజెక్ట్ అని వాళ్ళే మాట్లాడినరు, వాళ్ళే చెప్పిండ్రు అవినీతి జరిగిందని. అటువంటిప్పుడు కేవలం 14,000 కోట్ల ఎంక్వైరీ చేస్తే ఈ 1,00,000 కోట్లు ఎట్లా అవినీతి ఎట్లా రికవర్ అవుతుంది, ఎట్లా ప్రూవ్ అవుతుంది? చాలా విషయాలు ఉంది అట్లా. ఒక పంపు 300 కోట్ల పంపు 1,800 కోట్లకు అమ్మిండ్రు అని చెప్తుండ్రు. అసలు ఎడికెళ్ళి వచ్చినాయి ఆ పంపులు, ఎట్లా వచ్చినాయి, ఎటు పోయినాయి, ఏమైనాయి, ఎవరు వాటా ఎంత ఉన్నది, ఇవన్నీ కూడా డీటెయిల్గా రావాలి కదా. కట్టాల్సిందే. దాదాపు 240 కిలోమీటర్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరివాహక ప్రాంతం అంతా కూడా ఈరోజు గోదావరి ప్రయాణం చేస్తే ఆ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తాగడానికి నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఆ తుమ్మిడిగట్టే మాకు ప్రధానమైనటువంటి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అదొక జీవధార. ఆ తుమ్మిడిగట్టు దగ్గర ఖచ్చితంగా దాన్ని ఆ జిల్లాకు సరిపడనా మిగతానా దానికి ప్రభుత్వం డిజైన్ చేయాలా. ఇప్పటికే 11,000 కోట్ల రూపాయలు అక్కడ ఆల్రెడీ ఖర్చు పెట్టింది ప్రభుత్వం. దాని మీద బరాబర్ అక్కడ తుమ్మిడిగట్టు దగ్గర జరగాల్సిందే. దేనివల్ల ఆ విషయాలు టెక్నికల్ విషయాలు నేను మాట్లాడతాం. మళ్ళీ ఉన్నటువంటి కాళేశ్వరం మీదనే మనం చర్చ చేస్తున్నాం. ఆ మిగతా విషయాలు దాని మీద సుదీర్ఘంగా చర్చ చేయాల్సి వస్తుంది. దానికి ఉన్న లెవెల్స్ కానీ లిఫ్ట్స్ కానీ మిగతా చాలా విషయాలు మాట్లాడుతుంది. కాబట్టి థ్యాంక్ యూ.